ఈ గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. అలాగే ఎవరైనా సరే గురువు గారి నుండి మంత్ర ఉపదేశము పొందినవారు, గురుముఖంగా మంత్ర ఉపదేశం పొందినవారు ఈ గ్రహణ సమయంలో గ్రహణానికి ముందు స్నానం చేయాలి. మీకందరికీ ఐడియానే ఉంటుంది. గ్రహణం ముందు గూడా స్నానం చేయాలి. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత కూడా స్నానం చేయాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే గురుముఖంగా ఈ మంత్రోపదేశం పొందిన వారు ఈ గ్రహణ సమయంలో ఆ మంత్రాన్ని పదే పదే ఉచ్చరించటం, జపం చేయడం, మంత్ర సాధన చేయటం వలన చాలా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. పెద్దలు చెప్పినట్టు మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రానికి ఒక స్పెసిఫిక్ కౌంట్ అనేది ఉంటుంది. ఈ మంత్రాన్ని ఇన్ని వేల సార్లు, ఇన్ని లక్షల సార్లు జపిస్తే ఆ మంత్ర ఆధీన దేవత మనల్ని కరుణిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే దానిని పురశ్చరణ అంటారు. ఒక మంత్రానికి ఒక స్పెసిఫిక్ కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్‌ని గనక మనం కంప్లీట్ చేస్తే దాన్ని పురశ్చరణ అంటారు.